సంక్రాంతి అంటే పిండి వంటలు కొత్త బట్టల ఖర్చే కాదు, ఇవాళ రేపు బస్ ఛార్జీలు కూడా మ్యాటరే. ఈ సంక్రాంతికి ఊరెళ్లాలనుకునే వాళ్లను ట్రావెల్స్తో పాటు ఆర్టీసీ కూడా నిలువు దోపిడీ చేస్తోంది. ఆర్టీసీ 50% అదనపు వడ్డనతో నడ్డి విరుస్తూ ఉంటే ప్రైవేట్ ట్రావెల్స్ దాదాపు 300% అధిక ఛార్జీలతో స్పెషల్ సర్వీసుల పేరిట డొక్కు బస్సుల్ని అటు ఇటు తిప్పేస్తోంది. సంక్రాంతికి ఊరెళ్లాలంటే 2 నెలల ముందే ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవాలి. అప్పటికి అదృష్టం బాగుంటే కన్ఫర్మ్ అవుతుంది, లేదంటే వెయిటింగే. హైదరాబాద్ నుంచి పండక్కి ఊరెళ్లే జనాలకి నడుస్తున్న రైల్ సర్వీసులకు అస్సలు సంబంధం లేకపోవడమే ఈ పరిస్థితికి కారణం. ట్రైన్ జర్నీకి రెడ్ సిగ్నల్ పడితే ఇక మిగిలిన ప్రత్యామ్నాయం బస్సే. సరిగ్గా ఇక్కడే బస్ సర్వీసులకు స్పెషల్ సీజన్ స్టార్ట్ అవుతుంది. ఒకసారి ఇక్కడ యాప్లో హైదరాబాద్ టు రాజమండ్రి ఫేర్ చూడండి. పండగ సీజన్ అయిపోయాక, అంటే ఉదాహరణకు జనవరి 21న హైదరాబాద్ నుంచి వెళ్లాలంటే 550 నుంచి 950 దాకా టికెట్ రేట్ ఉంటుంది. అంటే సగటున 800కు అటు ఇటుగా ఉండే టికెట్ రేటు ఇప్పుడు ఎంతుందో చూస్తేనే గుండె గుబేల్మంటుంది. చూడండి, అత్యధికంగా 2850 రూపాయలు. అంటే అదనపు భారం 300 రెట్లకు పైమాటే. పండగ సమీపిస్తున్న కొద్దీ రేటు పెరుగుతూ ఉంటుంది. 11వ తేదీ జర్నీ అయితే అత్యధికంగా 2500 రూపాయలు. అదే 12వ తేదీకి మారిందా ఇంకో 300 అదనం, అంటే 2800 రూపాయలు. అదే ఏ పనో ఉండి భోగి రోజు బయలుదేరామనుకుందామా, అంతే సంగతులు. 2900 నుంచి 3000 రూపాయలు టికెట్కు సమర్పించుకోవాల్సిందే. ఒక్కో ట్రావెల్స్ ఒక్కో రేటు. బస్సుల సౌకర్యాన్ని బట్టి సాధారణ రోజుల్లో కూడా ఆయా బస్సులకు ఈ తేడా ఉంటూనే ఉంటుంది. ఇప్పుడు సీజన్లో అదే తేడా 2000 నుంచి 3000 దాకా రేటును మార్చేసింది. దీన్నేమనాలి? అధికారిక దోపిడీ అనాలా? అవసరాన్ని క్యాష్ చేసుకుంటున్న మాఫియా అనాలా? సమైక్యంగా ఉన్నప్పుడే ట్రావెల్స్ దోపిడీ యథేచ్ఛగా సాగింది. అలాంటిదిప్పుడు తెలుగు రాష్ట్రాలు వేర్వేరు. అక్కడ ఇక్కడ ట్యాక్సులు కట్టాలి. అందుకే రేట్లు ఇబ్బడి ముబ్బడిగా పెంచేస్తున్నాయి ప్రైవేట్ బస్ యాజమాన్యాలు. ఈరోజు ప్రైవేటు వ్యవస్థలు ఏదున్నాయో అంటే ఎక్కువ ఫెస్టివల్స్ అప్పుడు, ఎక్కువ ఏదైనా పండుగలు ఫెస్టివల్స్ అప్పుడు అత్యధికంగా ప్రజల నుంచి పీడించి తీసుకోవడం అనేది దుష్పరిచ చర్య. ఇది దీని అందరం మనం అందరం కూడా ఖండించవలసిందిగా కోరుతున్నాం. బస్సుకో రేటు, రోజుకో రేటు, ఈ దందా ఆగాలంటే ఖచ్చితంగా ఏక ఛార్జీ విధానం అమల్లోకి రావాలంటున్నారు ప్రయాణికులు. ఆపరేటర్స్ కూడా పండుగలకి రేట్లు మార్చకుండా ఆర్టీసీ బస్సులకు ఎలా అయితే ఫిక్స్డ్ రేట్స్ ఉంటాయో ఒక డెస్టినేషన్, ఒక ఆరిజిన్ నుంచి ఇంకొక డెస్టినేషన్కి, ప్రైవేట్ ఆపరేటర్స్ కూడా అలాగే ఒక ఆరిజిన్ నుంచి ఇంకో డెస్టినేషన్కి ఫిక్స్డ్ ప్రైజే ఉండాలి. గంటకి నిమిషానికి మారుస్తున్నారు. ఈ కామర్స్ వచ్చిన మూలంగా అలా జరుగుతుంది. సో ఇట్లాంటి ఈ కామర్స్లో ఉన్నా కూడా దీనిపైన ఎలానే సపరేట్ రెగ్యులేషన్ తీసుకుంటే బాగుంటుంది. జర్నీలో గుండెలపై ఇంత భారం మోపే బస్సుల్లో క్వాలిటీ ఎంతని ఆలోచిస్తే ప్రయాణం కూడా చేయలేం. ఎందుకంటే ఒకే నెంబర్ ప్లేట్, 2 రాష్ట్రాల్లో వేర్వేరు బస్సులు, సెక్యూరిటీ ఉండదు, నిబంధనలు ఫాలో అవరు. పైగా ఆన్లైన్లో టికెట్లు అమ్ముకునే అనుమతి ప్రైవేట్ ట్రావెల్స్కు లేదు. కానీ చట్టంలో లోపాలను వాడుకుంటూ ప్రయాణికులు దోచుకుంటున్నారు. ఇదేం అన్యాయం అంటూ అధికారులను ప్రశ్నిస్తే సీజ్ చేసిన బస్సులు, పెట్టిన కేసులు చెప్తున్నారు. ఇల్లిసిట్గా స్టేజ్ క్యారేజ్గా తిరిగే బస్సులు ఏవైతే ఉన్నాయో అవి రెగ్యులర్గా తిరుగుతూ ఉంటాయి. వాటికి పండగ లేదు, పబ్బం లేదు, వాళ్ళు తిరుగుతూనే ఉంటారు 365 డేస్. కనుక అటువంటప్పుడు దీన్ని ఎన్కేస్ చేసుకోవడం అనేది చాలా అన్యాయం. ఇది ఆల్రెడీ వాళ్ళు ఛార్జీలు పెంచారు. ఎప్పుడైతే 2 స్టేట్లు ట్యాక్సులు కలెక్ట్ చేస్తున్నాయో, ఆంధ్ర తెలంగాణ, అప్పుడు వాళ్ళు ఆల్రెడీ టికెట్ ధర మీద పెంచి దాన్ని నష్టాన్ని భర్తీ చేసుకున్నారు వాళ్ళు డెఫినెట్గా. అందువల్లనే వాటి మీద సీరియస్ డ్రైవ్ తెలంగాణలో కొనసాగుతోంది. ఇప్పటికే మనము దాదాపు 280 కేసులు బుక్ చేయడం జరిగింది 21 డిసెంబర్ నుంచి. అంతేకాకుండా దాదాపు 70 బస్సుల వరకు సీజ్ చేయడం జరిగింది. ప్రైవేట్ దోపిడీ ఈ రేంజ్లో ఉన్నా అబ్బే లాభాలేవి అంటూ విరుస్తున్నారు ప్రైవేట్ బస్ ఏజెన్సీలు. విమాన ఛార్జీలు తగ్గాయి, నోట్ల రద్దుతో ఎవరూ టికెట్లు కొనలేదు. కొనేవాళ్లు కూడా ఆన్లైన్లో పోటీపడి ప్రోమో కోడ్లతో, ఆఫర్ రేట్లతో బుక్ చేసుకుంటున్నారు. ఇక లాభాల మాటేది అంటూ తిరిగి ప్రశ్నిస్తున్నారు ఏజెంట్లు. ఈసారి రెగ్యులర్ బస్సులు ఆల్మోస్ట్ ఫుల్ అవ్వట్లేదు. అలా 3 డేస్ నుంచి బస్సెస్ కూడా ఖాళీ అయిపోతున్నాయి. ఇదివరకు మామూలుగా సంక్రాంతి వచ్చిందంటే 1 వీక్ నుంచి బిఫోర్ ఫుల్ అయిపోయేటివి. ఈసారి అసలు ఇంకా 3 డేస్ పెట్టుకుని ఉండగా ఇప్పటి వరకు ఏమీ లేదు. మామూలుగా రెగ్యులర్ రేట్ల మీద ఫుల్ అవ్వట్లేదు, ఇంకా స్పెషల్ ఎక్స్ట్రా రేట్లు ఏడా పెడతారు, అవ్వట్లేదు అసలు.
ప్రస్తుతానికైతే ఏమీ స్పెషల్ బస్సులు ఏమీ వేయలేదు, రేట్లు మామూలు యావరేజే ఉన్నాయి, ఇంకా స్టార్ట్ కాలేదు. డిమాండ్ పెరిగినా బస్సులు అవే కదా, ఎక్స్ట్రా బస్సులు అనేది ఏం లేదు ప్రస్తుతానికైతే. రేట్లు అయితే యావరేజ్గానే ఉన్నాయి, ఇంకా బస్సులు అయితే ఫుల్ ఏం కాలేదు, మామూలుగా ఉంది. ఆర్టీసీ కూడా ఏ మాత్రం తక్కువ తినలేదు. స్పెషల్ సర్వీసుల పేరుతో టీఎస్ఆర్టీసీ 50% అదనపు ఛార్జీలతో తెలంగాణలోని జిల్లాలకు 2430 సర్వీసులు, ఏపీకి 750 సర్వీసులు నడుపుతోంది. ప్రభుత్వ సంస్థే 50% భారం వేస్తుంటే ప్రైవేట్ దోపిడీ ఎందుకు ఆగుతుంది? అందుకే అవి 300 రెట్ల దాకా పెంచేశాయి. పుష్కరాల వేళ రేటు పెంచకుండా స్పెషల్ సర్వీసులు నడిపి ఆర్టీసీ సక్సెస్ సాధించింది. ఇప్పుడు కూడా అలాంటి పద్ధతిలోనే ప్రయాణికులకు అండగా ఉంటే సంస్థపై నమ్మకం ఉంటుందంటున్నారు ప్రయాణికులు. యాక్చువల్ మామూలుగా అయితే ఇంతకుముందు 500 సంథింగ్ ఉండేది అనమాట ఇక్కడి నుంచి మామూలుగా రెగ్యులర్గా. ఇప్పుడు 900, 800 సంథింగ్ ఉంది. మళ్ళీ అదే ప్రైవేట్ ట్రావెలర్స్ 200 ఆ విధంగా ఉన్నాయి. ఇంకా ఆర్టీసీ కూడా 800 సంథింగ్ వస్తుంది అనమాట నెల్లూరుకి. ప్రైవేట్ దోపిడీ నివారించి తమ ఆదాయాన్ని పెంచుకోవాల్సిన ఆర్టీసీ కావాలనే శత్రువులకు అవకాశం ఇచ్చిందంటున్నాయి రాజకీయ పక్షాలు. కొద్దిగా ఛార్జీకి ప్రజలు పెద్ద వ్యతిరేకత లేదు ప్రభుత్వంది, కానీ ఆ పేరుతో ఈ ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు మళ్ళీ అదొక పెట్టి మీరు చేస్తున్నారు కదా మేమేం చేయకూడదని. తర్వాత మీరు ఇందాక చెప్పినట్టు ఆన్లైన్ టికెటింగ్ ఇట్స్ ఏ ఇల్లీగల్, అబ్సల్యూట్లీ ఇల్లీగల్. దాన్ని అరికట్టడం పెద్ద కష్టమే కాదు, దాన్ని కూడా అరికట్టాలి. అరికట్టి రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి కావచ్చు, ఆంధ్ర రాష్ట్రానికి కావచ్చు, బస్సులకి ఆదాయాన్ని పెంచితే అటు ప్రజలకి చాలా బాగుంటుందని చెప్పి మాత్రం మేము ఫీల్ అవుతున్నాం. ఆర్టీసీతో పాటు ప్రైవేట్ ట్రావెల్స్ చేస్తున్న ఈ దోపిడీ ప్రభుత్వానికి తెలీదా? తెలిసినా చర్యలు తీసుకోవడం లేదా? ఎందుకంటే ఓవైపు దోపిడీ సాగిపోతున్నా ప్రభుత్వంలో ఉన్న నేతలే ఇంకా చర్యలు తీసుకుంటామంటూ చెప్పుకొస్తున్నారు. కొంతమంది 1000 రూపాయల టికెట్ను 3000, 4000 రూపాయలు, 200, 300 చేసి కూడా అమ్మే పరిస్థితి గతంలో ఉండేది. తెలంగాణ రాష్ట్రంలో అటువంటి నడవవు. ప్రైవేట్ బస్సులకు మేము చెప్తున్నాం, మామూలుగా ఏ ధర అయితే నిర్ణయించి పండుగ సందర్భంలో కాకపోయినప్పుడు ఏ రకంగా అయితే టికెట్ ధర ఉందో, ఈ పండుగ సందర్భంలో కూడా అదే ధరతో మీరు టికెట్ను అమ్మాల్సింది. లేనైతే మాకు ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా ఖచ్చితంగా అలాంటి యజమాన్యాలపైన కఠిన చర్యలు ఉంటాయి. ఎవరి మాటలు వారివి, ఎవరి వాదనలు వారివి. చట్టం ఉంటుంది, చర్యలు ఉంటాయి. కానీ ఎవరు బాధ్యులుగా మాత్రం కనిపించరు. ఎందుకంటే సంక్రాంతి ఎలాగైతే 3 రోజుల పండగో, ప్రభుత్వం అధికారులకు సైతం ఈ ఒత్తిడి 3 నాళ్ల ముచ్చటే. ఆ తర్వాతంతా సైలెన్స్. కానీ ఈ గ్యాప్లో సామాన్యుల జేబు నుంచి గుల్లయ్యే సొమ్మే కోట్లలో ఉంటుంది. మరి అది ఎక్కడికెళ్తుందో?